హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇంట్లో టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు టమాటా కర్రీ ప్రిపేర్ చేసినా నాకైతే నా బిఫోర్ మ్యారేజ్లో మెమోరీస్ అయితే గుర్తొస్తాయి. సో ఏంటంటే నా పెళ్ళికి ముందే అమ్మ అయితే చనిపోయారనమాట. తను చనిపోక ముందు ఏంటంటే ఇంకా ఆడపిల్లలకి ఎలాగూ పనులన్నీ పెళ్ళైన తర్వాత తప్పవు, ఇంకా పుట్టింట్లో ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇంకా నన్నైనా అక్కయ్య వాళ్ళనైనా పెద్దగా పనులేమి చేయనిచ్చేవాళ్ళు కాదనమాట ఇంట్లో. సో నాకు ఇంకా వంట అవేమీ రావు. ఇంకా సడన్గా అమ్మకైతే హెల్త్ బాగాలేక చనిపోయారు. ఇంకా తను చనిపోయిన తర్వాత నాకైతే వంట రాదు, ఏమీ రాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నేను, అన్నయ్య, నాన్న మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. అక్కయ్య వాళ్ళిద్దరికీ అప్పటికే పెళ్ళి అయిపోయిందనమాట. ఇంకా నేను ఇంకా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇంకా ఈ కర్రీనే చేసేదాన్ని. వారానికి ఒక 3 టైమ్స్ అయినా చేసేదాన్ని అనమాట. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా టమాటా కర్రీ. ఇంకా అప్పుడు నాన్న అయితే దాన్ని తినలేక నన్ను ఏమీ అనలేక పాపం తనలో తానే ఇబ్బంది పడిపోయేవాళ్ళు. అదైతే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.